హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వైరల్ ప్రపంచం ఇది మనకు సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగు మూవీ ఇది థియేటర్లో రిలీజ్ అయిందో లేదో కూడా తెలీదు. ఒకవేళ రిలీజ్ అయినా సరే ఇలాంటి సినిమాలు ఎవరు పట్టించుకోరు అనుకోండి. జస్ట్ 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో చూసే మూవీ కాదు, ఏ సర్టిఫికేట్ ఫిల్ము. సో సన్ నెక్స్ట్లో ఉంది కదా అని ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయకండి. బ్రిజేష్ టంగి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ మూవీని అయితే తీశారు. మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు మనకి రెగ్యులర్ మూవీస్లో లాగా ఈ మూవీ ఉండదు. ఇదంతా ఒక స్క్రీన్ బేస్డ్ థ్రిల్లర్. కంప్యూటర్ స్క్రీన్, ఆ వీడియో కాల్స్, టెక్స్ట్ మెసేజెస్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవే మనకు కనిపిస్తాయి. సో ఇందులో క్యారెక్టర్స్, పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ క్వాలిటీస్ ఇవన్నీ మాట్లాడడం కుదరదు. ఈ మూవీని సరికొత్తగా ప్రజెంట్ చేసినందుకు డైరెక్టర్ని అభినందించాలి. కానీ మూవీ మాత్రం అంతేం లేదు భయ్య. ఇది ఒక జస్ట్ బిలో యావరేజ్ ఫిలిం. ఏదో ఒక మెసేజ్ దానికోసం చూడాలి. ఆ మెసేజ్ కూడా మనం డైలీ లైఫ్లో సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో, సోషల్ మీడియా ప్రభావంతో ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో ఇవి డైలీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది కూడా అంతే. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ ఓపెన్ చేస్తే చాలు విపరీతమైన ఎక్స్పోజింగ్. అమ్మాయిలు, ఆంటీలు రెచ్చిపోతున్నారు, మగాళ్ళని రెచ్చగొట్టేస్తున్నారు. మళ్ళీ మగాళ్ళు ఏదైనా చేస్తే మగాడికే శిక్ష. అసలు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటారా లేదా, వాళ్ళు చూసి కూడా అలానే ఉంటారా? లైక్స్ కోసం, వ్యూస్ కోసం అడ్డమైన పనులను చేస్తున్నారు. నేను హాలీవుడ్లో సెర్చింగ్ అనే ఒక మూవీ చూసాను, చాలా బాగుంటుంది. మన ఇండియన్ ఫిల్మ్ మేకర్ తీశారు ఆ మూవీని. కంప్యూటర్ స్క్రీన్ యూజ్ చేసుకుని భలేగా తీశారు. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచి థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇందులో అలాంటి ఎలిమెంట్స్ లేవన్నమాట ఎక్కువగా. అండ్ రీసెంట్గా CTRL అనే మూవీ కూడా వచ్చింది, అది కూడా బాగానే ఉంటుంది. సోషల్ మీడియా ఒకవైపు మంచికి, ఇంకొక వైపు చెడుకి, రెండిటికి ఒకటే ప్లాట్ఫామ్. రెండు జంటలు సోషల్ మీడియాలో సాగించిన లవ్ స్టోరీ, ఏం మాట్లాడుకుంటారు, ఎలాంటి వీడియోస్ రికార్డ్ చేస్తారు, అవి వెబ్సైట్స్లోకి ఎలా లీక్ అవుతాయి, బాయ్స్ వీడియో కాల్స్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఇలాంటి కాన్సెప్ట్. ఇదంతా లాస్ట్కి ఏం జరుగుతుందో మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. మనల్ని మనమే నమ్మాలి తప్ప బాయ్ ఫ్రెండ్స్ని, ఇంటర్నెట్ని నమ్మకూడదు అని ఒక మెసేజ్. రోజుకో ప్రేమ ఆన్లైన్లో పుడుతుంది. వీడియో కాల్స్ చేస్తూ కూడా రొమాన్స్ చేస్తున్న యుగం అయితే ఇది. ఇలాంటి కాన్సెప్ట్తో కొన్ని సినిమాలు మనం చూసాం. ఇది కూడా ఇలాంటి కొత్తదనం లేకుండా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, సోషల్ మీడియా అంటే భయం కూడా ఉండాలి అని ఒక మెసేజ్ చెప్పడానికైతే బాగానే ట్రై చేశారు. ఇంటర్నెట్లో చాలా రహస్యాలు ఉంటాయి కానీ ఏ రహస్యం కూడా దాగదు అనే ఒక సినిమాలో డైలాగ్ ఉంది. ఒక సినిమాలో కాదు, ఈ సినిమాదే. సో అది కూడా కొంచెం రియాలిటీగానే ఉంది. యాక్టింగ్ అయితే 2 జంటలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. టెక్నికల్ క్వాలిటీస్ గురించి మాట్లాడితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నచ్చింది నాకు, మంచి ఫీల్ ఉంది. ఈ సినిమాని GoPro అండ్ కొన్ని షార్ట్స్ ఐఫోన్తో తీశారంట, చాలా బాగున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే యూత్ చేసే తప్పులు, అమ్మాయిలు ఎలా సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలి అని ఒక మెసేజ్ ఇవ్వాలనే ప్రయత్నం అయితే బాగుంది, కానీ పూర్తి స్థాయిలో ఎంగేజింగ్గా ఉంటే బాగుండు. ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.